ఈ గ్రామానికి నెలకి 300 లీటర్ల సారా కాంట్రాక్టు ఈ సంవత్సరం ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాని పాటు ఇప్పుడు జరుగుతుంది. ఏమిటి ఏం జరుగుతుంది? ఏమిటి గొడవ చేస్తున్నారు? ఏమిటమ్మా ఏమిటిదంతా? మాస్టారు, మీరు పెద్దోళ్ళు, ఈ ఊరు బాగా కోరేవారు. మీరైనా ఈ సారా పాటలాపి మా సంసారాలు నిలబెట్టండి బాబు. ప్రభుత్వమే లైసెన్స్ ఇచ్చి సారా వ్యాపారం నడుపుతుంటే పాపం మాస్టర్ ఏం చేస్తారు? ఓహో, మీరు సారా కాంట్రాక్టర్ సుబ్బారావు గారు కదూ? చూడండి, జీవితం అంటే సప్త వ్యసనాల పుట్ట. అందులో ఈ తాగుడు అతి చెడ్డ వ్యసనం. ఎన్నో అనర్థాలకు బాధలకు ఈ తాగుడే కారణం. అందుకని నేనే కాదు, ప్రజల మంచి కోరే ప్రతివాడు దీన్ని ప్రతిఘటించాల్సిందే. ఈ సారాయి వల్ల ప్రభుత్వానికి ఏటా ఎంత ఆదాయం వస్తుందో మీకు తెలియదా మాస్టారు? ఈ ఆదాయం మీద సంపాదించేదంతా ప్రజల కోసమేగా. ఇప్పుడు మన ఊరే ఉంది. మన ఊరు బాగుపడాలంటే రోడ్డు వేయించాలనా, వీధి దీపాలు పెట్టించాలనా, పాఠశాలలు వైద్యశాలలు కట్టించాలంటే ప్రభుత్వానికి ఆదాయం ఎలాంటి వాటి నుంచేగా మరి. అందుకని మన కాళ్ళు మనమే విరగొట్టుకుని రోడ్లు వేయించుకుందామా? మనశ్శాంతి నమ్ముకుని మైకం కొనుక్కుందామా? మన కళ్ళు మనమే పొడుచుకుని వీధి దీపాలు వేయించుకుందామా? మన ఇంటి దీపాలు ఆర్పేద్దామా? తిండి లేని కడుపులతో, బట్టలేని బ్రతుకులతో ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా? తాగుడికి అలవాటు పడి అప్పులు చేసి ఇల్లు వాకిలి తెగనమ్ముకొని ఎంతమంది నష్టపోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. మన ఊరిని బాగు చేసుకోవాలన్నా, మన ప్రజలు పచ్చగా సంతోషంగా ఉండాలన్నా మనందరం కలిసి శ్రమదానం చేసుకుందాం. ఇంటింటికి చందాలు వసూలు చేసుకుందాం. ఆ ఆడబడుతుల మాట విని ఈ సారా పాటలు ఆపేయండి. అవును, మాస్టర్ చెప్పిందే రైట్. సారా పాట జరిపితే సత్యాగ్రహం చేస్తాం. ఆపండి ఆపండి, ప్రజలకు ఇష్టం లేని పని మేము చేయలేము. ఈ విషయం ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రస్తుతానికి ఈ సారా పాటలు ఆపేస్తున్నాం. మొదటి కూత నాది. కూతలు అరుపుల తర్వాత ముందు పందెంకాయ. పందెం పాల వేరుశనక్కాయలు. శనక్కాయలు లేదు, గిలక్కాయలు లేదు. మరేంటి? నా టీ మూడిపోతే నేను, నీ టీ మూడిపోతే నువ్వు. మెడలోతు గోదావరి నీళ్ళలో గంట సేపు ఉండాలి, బట్టలు లేకుండా. ఇంతేనా? వెళ్ళు. చెట్టు మీద దెయ్యం నాకేం భయ్యం, చెట్టు మీద దెయ్యం నాకేం భయ్యం. ఏయ్ ఆగాగు. ఏంటి? ఆగే ఆగి కూస్తే అందరూ పూస్తారు. కుక్క తిప్పుకోకుండా కుయ్యాలి, తెలుసా? ఏదో మీరు చిన్న పిల్లలు కదా, కుక్క తిరగదు కదా, ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నాను. వద్దంటే సరే, పదండి, మళ్ళీ వస్తాను. రెడీయా? రానా? వచ్చేస్తున్నా. బలపం పట్టి బామవళ్ళు నేర్చుకుంటా, భరతం పట్టి ప్రేమ బళ్ళు ఆహా ఓహో పాడుకుంటా. హొయ్యారే హొయ్యా హొయ్యారే. ఆగాగు. ఇదేం పాటల పోటీ అనుకున్నావా, ఆటల పోటీ అనుకున్నావా? మా ఇష్టం. గుక్క అప్పుంటే కుయ్యాలి, అంతే కదా. నువ్వు కూసుకో. కాసుకో. ఒక్కుల గుప్ప వయ్యారి భామ గూట్లో రూపాయి, నీ మొగుడు సిపాయి 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 సిపాయి. ముగ్గురు అవుట్. నువ్వు వెళ్ళు. రాజేశ్వరి దా, నువ్వు ఒక్కదానే వెగిలావు. దా. అనగా ఒక శ్రీదేవిని రౌడీలు వెంటపడి రేపు చేయకపోతే చిరంజీవి చూసి రౌడీలతో ఫైట్ చేసి శ్రీదేవిని రక్షిస్తే శ్రీదేవి చిరంజీవిని ప్రేమిస్తే ఇద్దరు కలిసి ఊటి వెళ్లి పాట పాడుకుంటే పందెం గుర్తుందిగా? మర్యాదగా బట్టలు ఇప్పేసి నీళ్లలో దిగిపోమ్మా. ఏయ్, ఈ ఒక్కసారికి దాన్ని క్షమించదులేద్దామే నాగమణి. చిచి, అది నన్ను క్షమించడమా? ఇప్పుడు ఇది వదిలేస్తే నేను రేపు దెబ్బకు దెబ్బ తీసి దాన్ని ఓడించినప్పుడు నేను వదిలేయాలిగా. అమ్మా, అందుకు నేను ఎందుకు ఒప్పుకుంటాను? అయితే దిగిపోతావా? దిగి తీరుతాను. పందెం అంటే పందెమే, నేను రాను. ఏమండి, ఆత్మహత్య మహాపాపం. ఉండండి, నేను వస్తున్నాను. కమింగ్. ఏమండి, ఎక్కడ ఉండండి.
అక్కడే ఉండండి, నన్ను కాపాడివ్వండి, వస్తున్నాను. కమింగ్. ఏమండి, ఆత్మహత్య మా పాప అండి, వద్దండి, వద్దు, వస్తున్నాను. కమింగ్. ఏమండి, వద్దు, వద్దండి, నేను వస్తున్నానండి, నన్ను కాపాడివ్వండి, రండి, నన్ను కాపాడివ్వండి. ఏమండి, ఏమండి, ఎక్కడ ఉండండి, నేను వస్తున్నాను, నేను వస్తున్నాను, నన్ను కాపాడివ్వండి. భలేవారండి మీరు, చెప్పచ్చు కదా. ఏమని చెప్పమంటారండి? అదేనండి, నేను అమ్మాయి బట్ అవునండి, ఏమని చెప్తారు? అయ్య బాబోయ్, ముట్టేసుకున్నారేంటండి? ముట్టుకోలేదు. రండి డాక్టర్ గారు, ఈ ఊళ్ళో పశువుల రోగాల కన్నా ముందు మనుషుల రోగాలు కుదర్చాలి మీరు. చాకరీ చేయించుకోవడమే కానీ వాటి బాగోగులు చూడాలని ఒక్కడికి లేదు. సీత, మన పక్క వాటాలో కొత్త డాక్టర్ గారు వచ్చారు. పొద్దున్న నుంచి బొంతకాకి గొంతు చించుకుని అరుస్తుంటే నువ్వు వస్తావని అనుకుంటూనే ఉన్నా. ఏ బాబు, ఇంట్లో అందరు కులాసేనా? ఈయన ముందే తెలుసా సీత నీకు? పశువుల డాక్టర్ వస్తున్నాడని మీరే కదండి చెప్పారు. ఏ డాక్టర్ వచ్చినా మన ఇంట్లోనేగా దిగేది. ఏ బాబు, ఫ్యామిలీని తీసుకురాలేదా? నాకింకా పెళ్లి కాలేదమ్మా. పోన్లే, నీ పెళ్లి నేను చేయిస్తాను. మరి అమ్మా నాన్న తీసుకురావచ్చు కదా. నాకెవరూ లేరమ్మా, ఒంటరి వాడిని. ఇంకెప్పుడు ఆ మాట అనుకో. మేలేవు, మాకు నువ్వు బిడ్డలాంటి వాడివి, అంతే కదండి? అంతే అంతే అంతే. బాబు, అదే నీ గది. నీ సామాన్లందరూ సర్దుకో, కాఫీ పంపిస్తాను. అలాగే. ఏమండి, అబ్బాయి బుద్ధిమంతుడిలా ఉన్నాడు. మన సీతారామయ్య గారి మనవరాలిచ్చి పెళ్లి చేస్తే ఈడు చూడు బాగుంటుంది. అప్పుడే మొదలు పెట్టావు. ముందు వెనక చూడకుండా ఇవన్నీ చేస్తే తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. ఏమిటండి ముందు వెనక? మనకు మాత్రం ముందు వెనక ఎవరున్నారు? మీ కబుర్లు మీరును. సరే సరే, నాకు బజార్లో కాస్త పని ఉంది. ఆ డాక్టర్ కాఫీ చూడు. సరే, వచ్చేటప్పుడు కూరలు పట్టండి. అలాగే. రావే, సమయానికి వచ్చావు. ఈ కాఫీ తీసుకెళ్లి ఆ అబ్బాయికి ఇవ్వు. అబ్బాయా? ఎప్పుడు పుట్టాడు? నీ మోహం. పశువుల డాక్టర్ వచ్చాడు. పాపం, ఆ అబ్బాయికి నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరంట. వంట చేసి పెట్టాలి, బంటి పని ఉంది. ఈ కాఫీ తీసుకెళ్ళిచ్చిరా. ఎవరు మీరు? ఎవరు మీరు? మీరేనా పశువుల డాక్టర్? అవునండి. అమ్మా! ఓహో, మీ భాషలో చెప్తే గానీ మీకు తెలియదన్నమాట. నిన్న నగ్నంగా ఉంటే దగ్గరికి వచ్చేయడం, ఇప్పుడు బట్టల్లో ఉంటే భయపడ్డాం. అన్ని ఆ లక్షణాలేనా? మాట్లాడరేమిటి? ఏంటి, సగం బాడీ ముట్టుకుంటేనే మీరింత ఇదైపోతే మరి నిన్న మీరు మొత్తం బాడీ ముట్టుకుంటే నేనెంత అదైపోవాలి? నిన్నే. నేనేం కావాలని ముట్టుకోలేదు. ఆపదలో ఉన్న ఆడపిల్ల కదా, ఆదుకున్నాను అంతే. కాస్త దూరం నిలబడండి, అసలే పెళ్లి కావాల్సిన వాడిని. అంటే నేను పెళ్ళక్కర్లేదన్నా? దానికే కావలిస్తే చేసుకోండి. నీకు కావాలిగా, ఇద్దరు కలిసి చేసుకుందాం. అత్తయ్య, అత్తయ్య! ఏమండి, తలుపుతారండి. అత్తయ్య, అత్తయ్య. ఎందుకులే, అసలే పెళ్లి కావాల్సిన వాళ్ళం. వస్తా. వెంటయ్యా, ఓ పిడకలు వెంటయ్యా, వెంటయో. ఏమైందా గేదెకి? బొత్తిగా గడ్డి తింటలేదయ్యా. ఎన్నాళ్ళైంది కొని? 10 రోజులైంది. ఓహో, ఎంత కొన్నావేటి? 10 ఏళ్ళు ఎట్టుకున్నాను. పూటకి ఎన్ని లీటర్లు ఎత్తంది? 10 లీటర్లు. ఇచ్చాటి గేదెను కొన్నావేంటయ్యా? పాలు ఎక్కువ ఇస్తుందని కొన్నానండి. ఏం జబ్బు చేసిందండి? అదే జబ్బు. పాలను ఒకేసారి ఇస్తే లోన పాలన అయిపోతాయి, ఠాను సత్తది. 10 రోజులు గడువుంది. అయ్యి బాబోయ్, 10 ఏళ్ళు ఎట్టుకున్నానండి. ఈ సత్తే నేను సత్తాను. అయితే అర్జెంట్ గా 5,000 అమ్మేసి సగం బతుకుతావు. సగం సావడానికి నేను ఒప్పుకోనండి. అయితే పూర్తిగా తావు. బాబా అంత మాటానికండి, ఇంత అర్జెంట్ గా ఎవరు కొంటారు? అంటే ఈ పని కూడా నన్ను చేసి పెట్టమంటావా? తమర గేదెల గురించి బాగా తెలుసు. గేదెలంటే మనస్తావదే, తమరో ఏదో బేరం చూసి తోసేయాలండి. అయితే ఆ కమిషన్ ఏదో అర్జెంట్ ఈ జేబులో తోసి. మళ్ళీ దొకటే? ఒకటే, 1,000. త్వరగానే ఉండే వచ్చిన గదికి వచ్చిందే తోలు. మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారేంటి? ఒక పని చెయ్యి, గేదెను వదిలేసిపో, 2 రోజుల్లో అమ్మి పెడతాను. ఎల్లుండి వచ్చి కనపడు. అలాగేనండి.
టెక్నికల్ మ్యాటర్. ఇంతకీ నువ్వెవరు, ఏం కావాలి? అదే ఊరు కొత్తగా వచ్చిన అబ్బా, డాక్టర్. ఇక్కడ డాక్టర్ కంపౌండర్ అన్ని నేనేనయ్యా. ఏం కావాలి నీకో? విసుక్కోకండి సార్, మరి అంత కోపడతారేమిటి? ఇప్పుడు డాక్టర్ కంపౌండర్ రెండు మీరే అయితే అవును, మరి నేను ఎవరిని? నువ్వు ఎవరైతే నాకెందుకయ్యా? నా టైం వేస్ట్ చేస్తావంటే అవతల పేషెంట్ వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి పని చూసుకో. అలాగే సార్. అంబా ఏయ్ రా, ఎందుకు వచ్చా? అదే నేను అనలేదు సార్. ఫేస్ చూసి నువ్వే అనుకున్నానే. సరే తగలడు. వాక్యే సార్. అంబా మా పిల్లికి వైద్యం చేయాలి. ఏయ్, ఇది పశువుల ఆసుపత్రి. ఓయ్, పిల్లి పశువు కదా. సరే ఏమిటి జబ్బు? దీనికి చత్వారం వచ్చింది, కళ్ళతోడు పెట్టాలి. పిల్లికి చత్వారం ఏమిటి? చత్వారం దేనికి వస్తుంది? కళ్ళకి. మరి పిల్లి కళ్ళుండవా? దీనికి చత్వారం వచ్చిందని నీకెలా తెలుసు? ఆడపిల్లి ఎదురుగా వచ్చి కూర్చున్నా పట్టించుకోవట్లేదు. సరే వయసు ఎంత? 18. నీకు కాదు, పిల్లికి. దానికే. చూడు, పిల్లి 18 ఏళ్లు బతకదు. ఆడపిల్లకి 18 ఏళ్లు వస్తే చుట్టూ ఉన్న జనాన్ని బతకనివ్వదు. నీకెన్నేళ్లు? తెలీదు. పోనీ ఇవెన్నేళ్లు? 11. చత్వారం దీనికి కాదు, నీకు. ముందు నీకు ఇంజక్షన్ ఇవ్వాలి. ఇది ఆవులకు వేసే ఇంజక్షన్. ఈ ఇంజక్షన్ ఇస్తే ఉండు, ఆ ఇంజక్షన్ ఏదో అతనికి ఇవ్వు. ఎవరతను? పిచ్చోడు పిచ్చోడు. పిచ్చోడా? పేరడిగితే కంకర కనకారావు అంటాడు. ఈ ఊరికి సర్పంచ్ నుంచి చెప్తుంటాడు. పాపం. ఏమయ్యా, బాగున్నావా? డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అయ్యావు? ఇప్పుడే. నేను కంకర కనకారావు, సర్పంచ్ ఆఫ్ దిస్ విలేజ్, 2 times యునానిమస్లీ ఎలక్టెడ్. ఇప్పుడే హైదరాబాద్ నుంచి స్ట్రైట్ గా విమానం వచ్చా. ముదిరిపోవటం ఏంటయ్యా? పిచ్చోడా ఉన్నావే? నేను. మరి నేనా? నేను డాక్టర్ కి చూపించుకోవటం ఏంటయ్యా బాబు? అదేనండి, మీకు పిచ్చి కదా? పిచ్చా? నా పిచ్చ చెప్పకు. ఎవరు చెప్పాలి నీకు అసలు? నా పిచ్చ, నా పిచ్చ కాదు. ఏయ్, నువ్వు నడిపి. ప్రెసిడెంట్ బాబు, నీకు పిచ్చి ఎప్పుడు పట్టింది బాబు? అంటే నాకు పిచ్చి పట్టిందని ఈ డాక్టర్ కి చెప్పింది నువ్వన్నమాట. నిన్ను నేను బతకనేనుగా మరి. రేయ్, అయ్యో, నాకు పిచ్చి పట్టిందంటారా? అర్జెంట్ గా మిమ్మల్ని ఈవో గారు పిలుచుకోమన్నారండి. వస్తున్నానని చెప్పు. అంటే మీరు Yes, నిజంగానే? I am కంకర కనకారావు, సర్పంచ్ ఆఫ్ దిస్ విలేజ్.